హాయ్, దిస్ ఈజ్ లక్ష్మీ. వెల్కమ్ టు శ్రీ బాడీ క్రియేటివ్ ఫిట్నెస్ షో. టుడే మనం చూసేది ఏంటంటే ఆశ్చర్యం ఏంటిదంటే ఫ్యాట్ లాస్ని ఫ్యాట్తోనే తీసుకోవాలి. అది ఎలా తీసుకోవచ్చు, ఎంత సింపుల్గా తీసుకోవచ్చు అనేది మీకు నేను ఈజీగా చెప్తాను. దీనివల్ల ఏంటంటే మనకి ఎవరైనా సరే ఇంట్లో ఉండే హార్మోన్స్ బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అయింది, అమ్మాయిలు కానీ థైరాయిడ్ కానీ ఏదో సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నా బెల్లీ ఫ్యాట్ తగ్గట్లేదు, నాకు రోజు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఇవన్నీ అంటారు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ డైట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఓన్లీ ఫర్ 20-30% మాత్రమే ఇంపార్టెంట్ అనేది మైండ్లో తీసుకోండి. ఈ 20-30% ఎక్సర్సైజెస్లో మనం ఏం చేయాలి, లేదంటే బాడీలో ఫ్యాట్ తగ్గాలి అని అంటే డైట్ ఏం తీసుకోవాలి. సో ఈ డైట్ తీసుకునే పద్ధతులు ఏంటంటే 3 టైప్స్గా ఉంటాయి. మ్యాక్సిమం ఏంటంటే బాడీలో ఏంటంటే ప్రోటీన్ డైట్ ఉంటుంది, రెండోది ఫ్యాట్ డైట్ ఉంటుంది, రెండోది ఏంటంటే మ్యాక్సిమం లో కార్బ్స్ డైట్ ఉంటుంది. దీంట్లో బెస్ట్ డైట్ ఏంటంటే 2 డైట్స్గా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఫ్యాట్ డైట్ అనేది, లేదా రెండోది ఏంటంటే ఈ ఫ్యాట్ తీసుకోవడం వల్ల మనకేమవుతుంది, హంగ్రీ అనే ఫీలింగ్ అనేది ఉండదు. ఫస్ట్ థింగ్. దీనివల్ల మనం ఫుడ్ తీసుకోము, దానివల్ల మన బాడీలో ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మనకి మ్యాక్సిమం వెయిట్ లాస్ అవుతూనే ఉంటాం. సో మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి చాలా మెయిన్ ఇంపార్టెంట్ చేస్తుంది ఈ ఫ్యాట్ తీసుకోవడం అనేది. ఈ ఫ్యాట్ అంటే ఏంటిది అంటే చాలామంది తెలుస్తుంది. నెయ్యి ఉంటుంది, బటర్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది, ఇవన్నీ పన్నీర్ ఉంటుంది, లేకపోతే తోపు ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. కొంచెం ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి, దీంట్లో ఎలా యాడ్ చేసుకోవాలి, ప్రతి డైట్లో ఎలా యాడ్ చేసుకోవాలి, ప్రతి డైట్లోనూ కూడా ఫైబరు, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఈ 3 కలిసి ఉన్నట్లయితే చాలా వరకు కొంచెం ఎనర్జెటిక్ కావాలి కాబట్టి కొంచెం కాప్స్ తీసుకోవాలి. ఎంతవరకు కాప్స్ తీసుకోవాలి, జస్ట్ 20-30 గ్రామ్స్ మాత్రమే కాప్స్ తీసుకోవాలి. అలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా మనం చేసినట్లయితే మనకు 100% డైట్ అనేది 100% వర్కౌట్ అవుతుంది. ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇంత సింపుల్ పద్ధతిలో ఉండగా అందరికీ ఇలా బెల్లీ ఫ్యాట్స్ గురించి గంటల 40 మినిట్స్ రన్నింగ్ చేయడాలు, వాకింగ్ చేయడాలు, ఇలాంటివన్నీ ఏం అవసరం లేదు. సింపుల్ మెథడ్ అన్నమాట. 20% మీరు ఎలాగైనా సరే ఎక్సర్సైజ్ 20-30% అంటే ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు కూడా ఏంటంటే బెల్లీ కూడా అంటే బాడీ వెయిట్తో బ్యాలెన్స్ ఉండే ఎక్సర్సైజెస్ చేయండి. దీంతో ఏమవుతుందంటే తొందరగా మనకి బాడీలో ఫ్యాట్ బర్న్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇన్నర్ ఫ్యాట్స్ తగ్గడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటుంది. మధ్యలో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గచ్చు దీనివల్ల. అందుకని ఏంటంటే మళ్ళీ ఎప్పుడైనా మీరు ఆపేసి మళ్ళీ కొన్ని రోజులు ఆపేస్తే మళ్ళీ వెంటనే బాడీ వచ్చేస్తుంది, దాన్ని డబుల్ అయిపోతుంది అంటూ ఉంటారు. ఇవన్నీ డబుల్ అవ్వకుండా ఉండాలంటే బాడీ వెయిట్తో బ్యాలెన్స్తో చేసినట్లయితే మీ కష్టంతో తీసినట్లయితే బాడీ అనేది ఈజీగా తగ్గుతుంది. వితిన్ వీక్స్లోనే మీకు చాలా రిజల్ట్ కనబడుతూ ఉంటుంది. సో ట్రై చేయండి, గుడ్ రిజల్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ.